దివ్యనామ సంకీర్తన చిన్న చిన్న పదాలతో అంతం లేని ఆవేదనని వ్యక్తపరచడం. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ సీతాపతే రామ నీవే గతి రామ నీకు మ్రొక్కితే రామ నిజే జిక్కితి రామ నీకెవరు జోడు రామ క్రీగంట చూడు రామ నేను నీవడ రామ నాతో మాట్లాడు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయుడే చాలు రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట. ఒక్క అక్షరం కూడా ఇందులో కష్టమైనదేమీ లేదు. పల్లవి మాత్రం రామ కోదండ రామ రామ కళ్యాణ రామ అది నాయకుడు అంటూ ఉంటే మిగిలిన చరణాలన్నీ కూడా వీళ్ళు వెనకాల అంటూ ఉంటారు. దానికి లభ్యమయ్యేది ఏమిటంటే అమితమైన ఆనందం. అలాగే సహానా రాగంలో శ్రీరామ శ్రీరామ శ్రీ మనోహరమ ఏలరా నీ దయ ఎంతైనా రాదయ శ్రీరామ శ్రీరామ. పల్లవి చరణం. తర్వాత మనకు అందరికి బాగా తెలిసింది శ్రీరామ జయరామ శృంగార రామయ్యని చింతింపరాదటే ఓ మనస. మనస అంటే చెప్పాను కదా, మనస అంటే ఎందుకు ఊరికే అటు ఇటు తిరిగి చూస్తావు, టైం అంతా వృధా చేసుకుంటావు, శ్రీరామ్ శ్రీరామ్ అనుకో అని చెప్పేసి అంటే తళుకు చెక్కుల ముద్దు పెట్ట కౌసల్య మును తపమేమి చేశాను. ఆ పచ్చిగా పాల బొగ్గలు ఆ వాటి మీద ముద్దు పెట్టుకోవడానికి ఎంతో తపస్సు చేసి ఉంటుంది కౌసల్యాదేవి. తన కొడుకు రాముడు ఆ ముద్దు పెట్టుకుంది. ఎంత తపస్సు చేసి ఉంటుందో అందరికీ వస్తుందో అది. శ్రీ కౌసల్య కడుపును పుట్టాడు వాడు, అందుకని వాడి ముద్దు పెట్టుకునే అవకాశం ఆవిడకుంది. మిగిలిన వాళ్ళు వెళ్ళి ముద్దు పెడితే అంటే ఏమంటే దిష్టి తగులుతుందండి మా పిల్లలకి అంటారు, గబుక్కుని అంటారు, లేకపోతే లోపల తీసుకెళ్ళిపోతారు. దశరథుడు శ్రీరామ రారాయని పిలువ మును తపమేమి చేసిన ఉరైలరా. రాముణ్ణి అలా అనడానికి ఎంత ధైర్యం. తండ్రి ఒక్కడే ఆ మాట అనగలదు. మామగారు కూడా అనలేడు. రారా శ్రీరామ అంటారా అంటాడు. తండ్రికి ఒక్కడికే ఆ ధైర్యం. దశరథుడు శ్రీరామ రారాయని పిలువ తపమేమి చేసను అంటే ఈ మాట పలకడానికి వాళ్ళు ఎన్ని జన్మల పుణ్యం చేసి ఉంటారో అని చెప్పి త్యాగరాజు తను అనుభవిస్తూ మనకు కూడా చెప్తున్నాడు. తన వెంట జన చూచి ఉప్పొంగ కౌశికుడు తపమేమి చేసను. వెనక్కి తిరిగి చూశాట కౌశికుడు. ఎవరు? విశ్వామిత్రుడు. తన వెనకాల ఎవరు వస్తున్నాడు? రామలక్ష్మణులు వస్తూ ఉంటే ఆ పెట్టుకుని చూస్తూనే నిలిచాడు అంటారు ఒక చోట ఎక్కడో కవి. అలా చూస్తూ ఉండిపోయాట. తన వెనకాల వస్తున్న రామలక్ష్మణుడు. ఆ దశరథుడిని పంపించిన రామలక్ష్మణులు ఇద్దరు కూడా దుఃఖపడుతూ రాలేదు. లేదు నాన్న, మేము పెద్ద గురువు గారి వెనకాల పెడుతున్నామని ధైర్యంగా వస్తుంటే వాళ్ళ తేజస్సు చూసి వెనకాల ఒకసారి తిరిగి చూసి చూపు తిప్పుకోలేకపోయాట విశ్వామిత్రుడు. మరి అలాంటి విశ్వామిత్రుడు ఏం పుణ్యం చేసుకుని ఉంటాడు? తన తనయ నొసంగి కనులార గన జనకుడు తపమేమి చేసిన. ఇదిగో నా పిల్లని జానక్యాం కమలాంగ్రిపుటే అంటారు కదా, ఇదిగో నా కూతురు సీత, దాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసేసి అనడానికి. ఆ మండపం దగ్గరికి వెళ్ళడానికి యోగం ఉండదు కదా ఎవరికైనా. అలాంటిది ఆ మండపంలో కూతురి చెయ్యి శ్రీరాముడి చేతిలో పెడుతున్నప్పుడు తండ్రి ఎంత అదృష్టం చేసుకుని ఉంటాడు అని చెప్పేసేసి త్యాగరాజాప్తయని పొగడ నారద మౌని తపమేమి చేశాను. త్యాగరాజాప్తనే, మళ్ళీ త్యాగరాజు అంటే ఈయన స్వయం అని చెప్పేసి అనుకోకండి, అక్కడ త్యాగరాజుకి ఆప్తుడు నారదమౌని అని తపమేమి చేశాను అంటాడు. ఇన్ని రకాలైన ఇవి చెప్పి ఉదాహరణలు చెప్పి వాళ్ళందరూ ఏం తపస్సు చేసుకున్నారు, అంతటి పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు. లేకపోతే ఆ పిల్లాడు మామూలు ఇంట్లో పెరగవలసిన, మనం మామూలుగా అంటూ ఉంటాం కదా, ఈ పిల్లాడు మన ఇళ్లలో పుట్టవలసిన పిల్లాడు కాదు, ఎక్కడో రాజ కుటుంబాల్లో పుట్టాల్సిన పిల్లాడు అంటూ ఉంటాం కదా మనం. అప్పుడప్పుడు ఆ వైభవం, ఆ పిల్లలు వాళ్ళని దగ్గరగా చూడడం, వాళ్ళని ముద్దు పెట్టుకోవడం,
ఎత్తుకుని తిప్పడం, ఆఖరికి ఆ రాజప్రసాదంలో ఉన్న నౌకర్లు కూడా ఎంతో అదృష్టం అయ్యే ఉంటారు. మేము శ్రీరాముడిని పెంచామని చెప్పేసి ఎప్పుడైనా ఇప్పట్లాగా అప్పుడు ఇంటర్వ్యూలో ఇవి లేవు కదా టీవీలు, అందుకని వాళ్ళు మనసులో ఎంతో పొంగిపోయి ఉంటారు. అందుకని తపమేమి చేశాను తెలియ తెలిస్తే మనం కూడా చేసేస్తాం కదా తపస్సు అని త్యాగరాజు తెలియడం లేదు అని అన్న చిన్న పదంలో ఎంత అర్థం పెట్టాడా, అంత విషయాన్ని పెట్టి అన్నాడు అనేసరికల్లా. అంటే ఇలాంటి పని చేయడానికి ఎంత పుణ్యం అంటే ఓ లెక్క ఉంటుందా? దాసులో లెక్క ఉండదు కదా, అంటే తెలీదు, ఎవరికి తెలియదు అంత పుణ్యం చేశారు అని చెప్పి నమస్కరించడం. త్యాగరాజస్వామి ఆయన దివ్యనామ సంకీర్తనలు ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందిన కీర్తనలే ఇవన్నీ కూడా.